ముందు వెళ్తున్నాం. ముందుకి ఫెర్రీ బే డ్యామ్ ఉంది ముందు ఫ్రంట్ సైడ్, అక్కడికి వెళ్తున్నాం. లాస్ట్ టైం వచ్చా కానీ చెప్పారులే, కానీ నాకు అంత ఈవినింగ్ అయింది, ఇటుపో అన్నారు. చాలా లేట్ అవుతుంది, చీకటి పడుతుంది ఏమోనని నేను వెళ్ళిపోయినా ఇక ముందుకి, అంటే ఇంటికి వెళ్ళిపోయినా ఇక. ఇగో చూడండి, అసలు ఎక్సలెంట్ ఉంది. ఇక్కడే ఇదే డ్యామ్ అనమాట. వెళ్ళొద్దామా? ఇదే డ్యామ్, ఫెర్బే డ్యామ్. ఇది చూడండి, మధ్యలో ద్వీపకల్పం చిన్నగా కిన్నెరసాని డ్యామ్ ఉన్నట్లే ఉంది. ఇది ఎగ్జాక్ట్గా కిన్నెరసాని డ్యామ్ ఉన్నట్లే ఉన్నది. ఇదొక పెద్ద సముద్రం లాంటిది. ఇక మధ్యలో ద్వీపకల్పం ఉన్నది. ద్వీపకల్పం మధ్యలో ద్వీపకల్పం. ఇక్కడ చిన్నది ఉన్నది, అక్కడ పెద్దది ఉన్నది. ఇంకా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటారు దీన్ని. సినిమా తీయడానికి ఓన్లీ పట్టించుకున్నారులే, కానీ ఇక సినిమా తీయడం అయిపోయింది, ఇక ఎవరు పట్టించుకోవడం లేదు, ఏం లేదు. బ్రో ఎక్కడికి పోతున్నావు? ఎక్కడికి? మళ్ళీ అక్కడికే వెనక్కి దిబ్బు, ముందు ఏం లేదు. ఇక్కడ వరకు వచ్చినాం. ముందు ఏమో లే, ఆడిపోదు వెనక్కే వచ్చిందిగా. మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాం. వెళ్ళి ముందు ఫుడ్ చూసుకోవాలి. ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినేయాలి. తినడం కూడా ఎక్కడో ఇంకా డిసైడ్ కూడా అవ్వలేదు. అప్పుడే 2 అవుతుంది టైము. ఎక్కడా? ముందు తినడానికి పోదాంపా.
పాపం ఆకలిపోతున్నట్లుంది. ఈ దుబ్బలు వేపుకుంటూ పోతుంటారు బాబు. అమ్మా ఇది మెయిన్ రోడ్డు. ఇటు నుంచి మనం రైట్ వెళ్ళిపోవాలి, లెఫ్ట్ వెళ్ళిపోవాలి. ఇది స్ట్రైట్గా వెళ్ళిపోతే సీలేరు డ్యామ్ చూసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. వచ్చే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో అసలు ఏ ఊర్లో ఉంటున్నారో, రోడ్ల మీద నడుచుకుంటూ పోతున్నారు కానీ ఇల్లులే కనబడట్లేదు. కానీ జనాలు ఉంటున్నారు. ఏ అడవిలలో ఉంటున్నారో వీళ్ళు. ఎన్ని కిలోమీటర్లు అయినా వీళ్ళు నడుచుకుంటూ పోయేలా ఉన్నారు. సీలేరు స్టార్టెడ్. మనం లెఫ్ట్ వెళ్తే డ్యామ్ వస్తుంది. ఇటేం వస్తుంది? ఇటేనా? మాకు కూడా సరిగ్గా గుర్తులేదు. ఒక జనవరిలోనూ ఫిబ్రవరిలోనూ వచ్చాయన్నమాట. ఇక అంతే. మళ్ళీ ఇటే కారు పోతుంది. గాయస్ ఇప్పుడు ప్రజెంట్ సీలేరులో ఉన్నాం. ఫ్రంట్ బైకు వెనకాల మేక్ గుచ్చుకుంది టైర్కి. ఇప్పుడు అది పంచర్ వేయించాలంట. అందరు ఎక్కడికి వెళ్తున్నారు? హాస్టల్కి వెళ్తున్నారా ఏంది? ఘోరంగా నిద్ర వస్తుంది. కొంచెం సేపు జస్ట్ 5 minutes అలా నార్మల్గా పడుకొని లేచిన మా వచ్చారు. వచ్చి లేపి ఇక టీ తాగినాం. మళ్ళీ ఇక్కడ ఇది సీలేరు అనమాట. ఇది సీలేరు జంక్షన్ అంటే సర్కిల్. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది. ప్రాజెక్ట్ కాడికి వెళ్దామంటే సీలేరు ప్రాజెక్ట్ ఉంది. ఆడికి వెళ్దామంటే లోపలికి పర్మిషన్ ఇవ్వరంట. మరి మీరు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఓకే వెళ్ళమన్నారు. ఇప్పుడేమో
ఇంకొక 70 కిలోమీటర్స్ ఉంది. 70 కిలోమీటర్స్ అయితే లంబసింగ్ ఎంటర్ అవుతాం. అక్కడ మంచిగా ప్లేస్ చూసుకొని ఇక మనకి కావాల్సినవి తెచ్చుకొని పడుకోవడమే. ఇక తెచ్చుకొని కావాల్సినవి వండుకొని తిని పడుకోవడమే. ఇక్కడ ఉన్నాడు. ఇది బంకు. ఈ సీలేరులో ఒకటే ఉంది బంకు. ఇది ఇక ఇది దాటితే ఇక ఎక్కడ ఉండదు బంకు. మళ్ళీ ఇంకొక గుడెమో గుడెం అని ఊరు ఉంటుంది, అక్కడ ఉంటుంది. ఇంకొక 50 కిలోమీటర్స్కి. చెక్ పోస్ట్ హెవీ లోడ్లు ఉన్నప్పుడు ఇక్కడ చెక్ పోస్ట్లో చెక్ చేసి పంపుతారు. దాడిన తర్వాత రోడ్డు అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇప్పుడు ఇగో చూస్తుందిగా మీరు, ఈ సీలేరు నుంచి గుడెం ఆ రోడ్డు పోయే దారి ఇది. రోడ్డు బాగుంది కానీ చలి పెడుతుందిగా, వణుకు వస్తుంది. 4:30కి వణుకంటే అసలు దేవుడా ఏంద్రా బాబు. అమ్మా 4:30 అసలు చలి అంటే మామూలు చలి కాదు, మైనస్లోకి పోయినట్లు. ఇప్పుడు ఏసీ మనకి 16 వరకు ఉంటుంది కదా, 15, 13, 12, 10 పోతే ఎట్లుంటుంది వణుకు వస్తుంది కదా, అంత వస్తుంది వణుకు అయితే. అమ్మో అసలు ఈ జాకెట్లో నుంచి రైడింగ్ గేర్లో నుంచి లోపలికి చలిపోయి ప్యాంట్ లోపల నుంచి లోపలికి పోయి ఒకటే వణుకు పెడతా ఉంది. అమ్మా ఘోరం. ఎండ కొడుతూనే ఉంది, ఒక పక్క చలి పెడుతూనే ఉంది. ఇంకా రోడ్లు గలీజుకుంటే ఇంకా ఎంత టైం పట్టేదో. మేము మళ్ళీ మధ్యలో ఆక్కుంటూ వస్తున్నాం. లేకుంటేనా వెళ్ళిపోయేటోళ్ళం కానీ ఆక్కుంటూ వస్తున్నాం. రోడ్లు గలీజుగా ఉంటే ఇంకా ఏమయ్యేది, చాలా లేట్ అయ్యేది. ఇక రేపు మార్నింగ్ అయ్యేది ఘాట్ రోడ్లలో. ఇంకో 70 కిలోమీటర్స్ని 5 అవర్స్ పోయినా ఆశ్చర్యం లేదు, రోడ్డు మంచిగా లేకపోతే. అమ్మ బస్సు పోతుంది ఈ రోడ్లో బస్సు పోతే వాడు సైడ్ ఇయ్యడు, ఏమి ఇయ్యడు. థ్యాంక్స్. వీళ్ళ ఊర్లో ఇదే చేస్తున్నారు, బోనాలు అనుకుంటా. జై శ్రీరామ్. ఊరేగింపు చేస్తున్నారు.